త్రిత్వము తరువాత 25వ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందాము. యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి 5 వచనములు. పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనము నుండి 39వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనము నుండి 29వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 507వ కీర్తన, పరమదేశమిదిగో నూతన యెరూషలేమదిగో సోదర అనే కీర్తన అందరము కలిసి పాడుకుందాం. 1, 2, 3 చరణాలు పాడుకుందాం. పరమదేశమిదిగో నూతన యెరూషలేమదిగో సోదర, పరమదేశమిదిగో నూతన యెరూషలేమదిగో, తిరమగు పురమది దివ్య సుందరము, తరముగాదు తద్దయు వర్ణింపగా. పరమదేశమిదిగో నూతన యెరూషలేమదిగో, ద్వారరత్నముల ప్రోలు పునాదులుగా నుండు సోదర, ద్వాదశరత్నముల ప్రోలు పునాదులుగా నుండు, యాదట దీరక వాణి ముత్తి అవినోద ద్వారముల నమరి వెలయు. పరమదేశమిదిగో నూతన యెరూషలేమదిగో, పరమదేశమదిగో నూతన యెరూషలేమదిగో, కన్నీరుండదుగా దేవుడు గన్నులదుడుచుడుగా సోదర, కన్నీరుండదుగా దేవుడు కన్నులదుడుచుడుగా, ఎన్నగ మరణం బికనుండదు మరి చిన్నుగా భేదము శీఘ్రము దొలగును. పరమదేశమిదిగో నూతన యెరూషలేమదిగో, ప్రభు సన్నిధి నుండి పారును శుభనది సుఖమీయను. ప్రభు సన్నిధి నుండి పారును శుభనది సుఖమీయను. ఉభయ తీరముల నుండు తరులు సౌరభ దీప్తిని శుభరక్షణ ఫలమిడు. పరమదేశమిదిగో నూతన యెరూషలేమదిగో సోదర, పరమదేశమిదిగో నూతన యెరూషలేమదిగో, తిరమగు పురమది దివ్య సుందరము, తరముగాదు తద్దయు వర్ణింపగా. పరమదేశమదిగో నూతన యెరూషలేమదిగో. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు సత్యమునకు సమాధానమునకు ఆదిపుత్రుడైన దేవా మీకు వందనాలు. గడిచిన 11వ మాసములో ప్రభువు తండ్రి 2 వారములో మా పైన గతింపజేసి 3వ ఆదివారములోకి ప్రవేశపరిచారు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు జరిగిన ప్రతి కార్యములో మీరు మాత్రం అధ్యక్షత వహించి నడిపించారు. వందనాలు. ఇవాళ మీ స్వరక్తం ఇచ్చి సంపాదించి ఇచ్చిన సంఘాన్ని ప్రేమించి ప్రభువా వారికి అవసరమైన రీతిలో ఏది మాకు స్థిరమో దానిని మాకు కనబరుచినట్లు నీ వాక్యము ద్వారా మాట్లాడి నన్ను మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మీరు బలపరిచి మీ దైవ రాజ్యములకు మమ్మల్ని అందరిలో వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి ఈ 2024 సంవత్సరములో 11వ మాసంలో 3వ ఆదివారములోనికి మనందరూ నడిపించిన దేవాది దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమయ్యున్నాం. ఎందుకంటే నరులారా తిరిగి రండని పిలుచు క్రమములో మనం ఉన్నప్పటికీ కూడా మనకంటే బలవంతులు, మనకంటే అందమైనటువంటి వారు, మనకంటే ధన్యజీవులందరూ కూడా ఈ లోకాన్ని విడిచి ప్రభు యొక్క విశ్రాంతిలో ప్రవేశించి ఉన్నారు. అయినా వారికంటే మనం గొప్పవారము కాదు, కానీ ఎందుకో దేవుడు మన పైన దేవుని కృపను గ్రహించాడు. ఒకవేళ ఇంతవరకు దేవుని మాట వినక దూరముగా ఉంటే వినడానికి అవకాశమును దేవుడు కల్పించడం నమ్మొచ్చు. ఇంకా మనము దేవుని కొరకు చేయవలసిన కార్యములు ఏవైనా మిగిలి ఉంటే వాటిని మన ద్వారా జరిగించడానికి దేవుడు మనకు ఉచితమైన కృపను గ్రహించాడు. ఒకవేళ రక్షణ లేక రక్షణ జీవితాన్ని సాగించలేక ఆగిపోయినటువంటి వారముగా ఉంటే కనుక రక్షణ జీవితాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు మనకు మంచి అవకాశములు ఇచ్చాడని నేనైతే ప్రగాఢముగా నమ్ముచూ ఉన్నాను. కనుక ఈ రాత్రి అర్హత లేని మనమందరము కూడా దేవుని యొక్క ప్రభు యొక్క సన్నిధానములో చేరి ప్రభు యొక్క బలను సమీపించుటకు సిద్ధపాటు కలిగి దేవుని యొక్క సన్నిధికి చేరుటకే మంచి అవకాశములు కలిగించిన దేవత దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన సముఖములకు చేరవలసిన విశ్వాస బృందమైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి శుభాభివందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి దీవెన ఆశీర్వాదములో ప్రభు మీకు దయచునుగాక. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూమిపై బ్రతుకుచున్న ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సంగతి ఏమిటనంటే ఈ లోకము స్థిరము కాదు, పరలోకమే స్థిరము అని. దేవుని స్తోత్రం చెప్పండి. మనము నిన్నటి వారమే కాదు, కానీ రేపటి వారము కాదని కూడా మనకు తెలుసు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మూడవదిగా అయినా లోకమంతా కూడా, లోకములో ఉన్న మనుషులందరూ కూడా కుల మత భేదము లేకుండా ఇదే స్థిరమైనది అన్నట్టు, ఇదే శాశ్వతము అన్నట్టు, మనము శాశ్వత కాలము ఇక్కడే ఉంటాము, ఈ లోక జీవితము అనుభవిస్తామనేటువంటి ఆలోచనతో మనుషులందరూ కూడా దేవుని బిడ్డగా ఇదే భావనతో కొనసాగుతూ ప్రాకులాడుతూ ఉన్నారు, ఆఖరికి క్రైస్తవులతో సహా. కాబట్టి మన క్రైస్తవ భక్తులు అనేక మంది, గొల్లపల్లి నతనీయులు గారు దేవుని బిడ్డగా వ్రాసినటువంటి 483వ కీర్తన మనందరికీ కూడా సుపరిచితమే. సంఘములో ఏ సంఘములోనైనా ఎవరు చనిపోయినా ఈ పాట లేక కీర్తన పాడకుండా ఆ అంతిమ యాత్ర సాగదు. అదే పరదేశులము ప్రియులైనటువంటి కీర్తన. అందులో ఒక చరణం ఉంటుంది, స్థిరమని నమ్మకు ఈ ధర ఎవరికి, స్థిరమని నమ్మకు ధర ఎవరికి. ఏం చెప్పండి, పరలోకమే స్థిరమని పాడుతూ ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో జనబడగా పౌలు గారు కూడా ఫిబ్రవరి పత్రికలో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, ఉండబోతున్న దానికోసము ఎదురు చూస్తున్నాము అని అంటాడు పౌలు గారు. స్తోత్రం చెప్పండి. కనుక క్రైస్తవ విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగినటువంటి వారముగా, పరలోక రాజ్యమునకు వారసత్వాన్ని కలిగినటువంటి వారముగా మనము విశ్వాస జీవితాన్ని కొనసాగించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు మాటలు ఉపోద్ఘాతముగా మీతో చెప్పాను అంటే, పాత నిబంధన పాఠములో నరుల ఆయుష్కాలము పరిమితి గలది, హద్దులు కలిగినది, మించాసాలని వయపరిమాణముడు దేవుడు అనుగ్రహించాడు.
అని యోబు భక్తుడు తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. సువార్త పాఠములో దోస్తా ఉంటే దేవుడా, చనిపోయిన వారు సమాధుల నుండి బయటకు వస్తారు అంటే చనిపోవడం ఖాయమని సువార్త పాఠములో మనకు తెలియపరుస్తా ఉంది. పత్రిక పాఠం ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, శ్రేష్టమైనది స్థిరమైనది పరలోకమే, ఈ లోకము కాదు లేక భూలోకము కాదు అని పత్రిక పాఠములో పౌలు గారు హెబ్రీ సంఘానికి 10వ అధ్యాయం 34వ వచనములో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, ఈ లోకములో మనము ఎంతకాలము జీవించినా ఏదో ఒక రోజున మన జీవితాన్ని ముగించవలసినటువంటి వారము. ముగించినటువంటి వారు అయితే దేవుని బిడ్డ మనము ఈ ప్రయాణము ముగించిన తర్వాత పరలోకములో సంతోషము ఆనందాన్ని పొందుటకు మనము ప్రయత్నించవలసినటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ ఈ జీవితం ముగుస్తుంది, తీర్పు తర్వాత నీకు దేవుని స్వాస్థ్యము పరలోకమా లేకపోతే నరకములోనా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటూ మన భక్తి జీవితాన్ని కొనసాగించేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మనకు ఒక 2 భక్తులు మనకు గుర్తుకు రావాలి. ఒకటి అవిశ్వాసి, దేవుని మాట విననివాడు ధనవంతుడు. విశ్వాసి నిరుపేద, పేదరికము కలిగిన వాడు బలహీనుడు, రోగిసి. లాజరు నిరీక్షణ విశ్వాసముతో తనకు ఏమీ లేకపోయినప్పుడే కూడా ప్రభువునందు ఆనందించాడు కనుక పరలోకములో నిత్యానందాన్ని పొందుకున్నాడు. భూలోకము శాశ్వతము కాదు, స్థిరము కాదు, కానీ దేవుని పిల్లల జ్ఞాపకం చేస్తున్నాడు, అతడు దేవుని మాట లక్ష్యము చేయకపోవడం ద్వారా, ఇదే స్థిరం అనుకుని బ్రతకడము ద్వారా అతని జీవితము ఏమైనది అని అంటే దేవుని పిల్లల నరకానికి పాత్రుడుగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి పత్రిక పాత నిబంధన పాఠములో నరుల ఆయుష్కాలము పరిమితి గలదని ఎందుకు చెప్పాడు యోబు గారు అంటే దీనివల్ల భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎల్లకాలము జీవించడానికి అవకాశము లేదని గుర్తించాడు. తనకంటే ముందు తన పిల్లలు చనిపోయినప్పుడు, తన కళ్ళ ముందే తన ఆస్తి కోల్పోయినప్పుడు భవిష్యత్తును గుర్తించినటువంటి జ్ఞానము నేనైతే కనుక అనుకుంటూ ఉన్నాను. అన్ని కలిగినప్పుడు కొన్ని మనకు తెలియవు, కానీ కొన్ని విషయాలు కోల్పోయిన తర్వాత మనుషులకు తెలుసుకుంటారు. అది ఎవరైనప్పటికీ కూడా, అందులో నా కుటుంబం ఉన్నా, అందులో నా బంధువులు ఉన్నా, ఈరోజు ఈ సంఘం అయినప్పటికీ కూడా మీరు గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సముఖములో తెలియపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో దీని వల్ల చెప్పినటువంటి మాట ఏమిటంటే, మరణము అందరికీ కూడా ఖచ్చితం, తథ్యం. మరణం అనేది అందరికీ కూడా వర్తించేది కనుక దీని వల్ల అలాగని చెప్పి ఒక క్రైస్తవ మత గ్రంథం మాత్రమే చెప్పడం లేదు. అన్ని మతాలలోనూ అన్ని మత గ్రంథాలు కూడా ఏమి చెబుతున్నాయంటే మరణము తథ్యము అయినప్పటికీ కూడా మనుషులు తమ తాపత్రయాన్ని భూమి మీద తాను ఆఖరి క్షణము వరకు కూడా ఏదో ఒక ప్రయాసపడుతూ ఉంచాడు. పరిశుద్ధ గ్రంథములో చెప్పినటువంటి మాట కీర్తన గ్రంథములో 89:48 వచనములో మరణము చూడక బ్రతుకు నరుడేవుడు. ఇక్కడ కులము లేదు, మతము లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ధనవంతులు లేరు, పేదవారని లేదు. ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిన అవసరత ఉంది. ఇది జ్ఞాపకార్థ కూడిక కాదు పిల్లరా, ఆదివారపు ఆరాధన మాత్రమే. కానీ ఇవ్వబడినటువంటి పాఠములు ఈ విధంగా ఉన్నందున ఈ మాటలు చెప్పక తప్పటం లేదన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక పిల్లరా, యోబు గారి యొక్క అనుభవం ఏమిటంటే మెంచాలని వయపరిమాణము దేవుని చేత నియమించబడినది. తాను శ్రమ అనుభవించడానికి, నష్టాన్ని భరించడానికి, అవమానం భరించడానికి, నిందలు భరించడానికి తనకు ఆయుష్కాలమును దేవుడు అనుగ్రహిస్తే, తన పిల్లలకేమో దేవుడు కళ్ళ ముందు చనిపోయినటువంటి మరణాన్ని తన కళ్ళారా చూసినప్పుడు మెంచజాలని వయపరిమాణం దేవుడు ఏర్పాటు చేసింది. కానీ
ఇది ఎవరు రాసుకున్నటువంటి రాతలు కాదని అతడు గుర్తించాడు. నేనైతే కనుక ఈ విధంగా నేను ఆలోచన చేస్తా ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఆదికాండము 6వ అధ్యాయములో 3వ వచనములో వారి దినములు దినముల మనుషుల యొక్క ఆలోచన విధానము చెడ్డది, వారి భావన మంచిది కాదు, దేవుని ఆత్మ వారితో వాదించడానికి ఇష్టపడగా వారి నిమిత్తము దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే 6వ అధ్యాయం 3వ వచనములో ఈ మాట చెబుతూ అంటాడు, వారి దినములు 120 సంవత్సరములకు ఆయన కుదించినట్లుగా వాక్యం చెబుతుంది. మీరు వాక్యము చదువుకున్న ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనకు తెలుస్తుంది. ఎందుకంటే మానవుల యొక్క అక్రమము ఆ మానవులు అంటే అక్రమము చేసేటువంటి వారు, మనుషులు అన్యాయమును కొనసాగించేటువంటి వారు, సత్యము పలకనటువంటి వారు, సత్యమును నమ్మనటువంటి వారు. గడిచిన ఆదివారములో కూడా నేను సత్యము చెబుతున్నాను మీరు నమ్మరు అన్నాడు. యేసు ప్రభు నోట వినటువంటి మాట, నేను సత్యమే చెబుతున్నాను కనుక మీరు నమ్మరు. ఎందుకంటే మీరు అబద్ధాన్ని వెంబడించేటువంటి వారు, మోసమును ఆశ్రయించేటువంటి వారు ఈ లోకము కనుక. ప్రియా దేవుని బిడ్డలా కనుక జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మోషే వరకు 120 సంవత్సరములు బ్రతికితే మోషే ద్వారా దేవుడు చెప్పాడు. 91వ కీర్తన వాళ్ళకి 10వ వచనము మనకు కనబడుతూ ఉన్నది, నరుల ఆయుష్కాలము 70 సంవత్సరములో అధిక బలము ఉంటే 80 సంవత్సరములను కుదించాడు. 120 సంవత్సరాలు మోషే బ్రతికితే తన తర్వాత సంతతి వారు, తర్వాత తరము వారికి దేవుడు ఏర్పడినటువంటి ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు. పిల్లరా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వయపరిమితి అనేది దేవుడు మాత్రమే ఏర్పాటు చేశారో. ఇది మనుషులు రాసుకున్నటువంటి చరిత్ర కాదు, లేక మనుషులు రాసుకున్న చట్టము కాదు. కనుక దేవుని యొక్క ఆజ్ఞ దేవునికి హెచ్చరికను కూడా చెప్పవలసిన ఇచ్చినటువంటి ప్రతి అవకాశము కూడా ఏంటంటే 70 సంవత్సరాలు బతికినటువంటి వారిని గురించి కానీ పైబడి 80 సంవత్సరాలు బతికినటువంటి వారి గురించి దేవుని విడరా ఎందుకు అయ్యాంత వయస్సు నీకు ఇచ్చాడు అంటే కేవలం నీ మార్పు కోసమే తప్ప నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ తెలివి కాదు, నీ ధనము కాదు, నీ గొప్పతనము కాదు. నిన్ను మార్చుట కొరకు, నీలో మార్పును చూచుట కొరకు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. మరి 70 సంవత్సరాలకు ముందెందుకు చనిపోతా ఉన్నారు మనుషులు అంటే దేవుడా అవకాశం ఇచ్చిన మారేటువంటి మారేటువంటి మనసు వారిలో లేనందువలన ఇక్కడ మారడు. కనుక వీరు ఇక్కడ భూమి మీద వేస్ట్ అని కూడా దేవుడు వారిని త్వరితగతిని పిలుచుకుంటున్న విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 2వ వచనం, నరులరా తిరిగరనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యోబు 1:21లో యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన పిలిచాడు, ఆయన పాడు చేశాడు, అంతే పోయింది. 49వ అధ్యాయం 11వ వచనం అంటాడు, యెహోవా నన్ను చేర్చుకొనును. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగున దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నప్పుడు వాక్యమును నమ్మి మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు కనుక మనం చనిపోక ముందు మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమైనా ఉన్నదా అని అంటే దేని బ్రదా ఈ భూమి స్థిరము కాదు, ఈ భూమి మీద ఉన్న మన జీవితము స్థిరము కాదు, కానీ కేవలం దేవుని రాజ్యమే స్థిరము, పరలోకమే స్థిరమన్న విషయం మనం గ్రహించవలసినటువంటి వారము. పిల్లరా, దేవుడు నియమించినటువంటి దానికంటే ఒక్క క్షణము కూడా ఎవరు ఎక్కువ బ్రతకన్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆరోగ్యము ఉన్నా, కంటి చూపు ఉన్నా, ఒంటి నిండా శక్తి ఉన్న 120 సంవత్సరములు అనంతరము దేవుడు కేవలం మోషే 120 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. అతను చనిపోయినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? మోషే చనిపోయినప్పుడు లేక మోషే మరణించినప్పుడు కంటి చూపు మాన్యము కాలదు, ఒంటిలో సత్తువ తగ్గలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక బ్రతుకు మనకు శాశ్వతము కాదు, అది దేవుని యొక్క చట్టం. దేవుని చట్ట ప్రకారమే మనం బ్రతుకుతాం.
దేవుడికి ఇష్టమైతే మనం భూమి మీద మరణిస్తాడో, తనకి ఇష్టము కాకపోతే తీసుకుంటాడు కూడాను. ఎందుకంటే నీలో ఉన్న ఊపిరి ఆయనది. దాన్ని కాపాడుకోవడానికి బ్రతుకు ఎవ్వడికి కూడా సాధ్యము కాదు పిల్లరా. అందుకనే మహానుభావుడు ఒక కీర్తనాకారుడు చక్కని ఆ దైవభక్తుడు రాశాడు 310వ కీర్తన ఆఖరి వచనములో, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, దానా బ్రతికియుండో కాలమునని ప్రభుని గొలువాలి. హృదయామనుడు తలుపునోద యేసునాదుండు, నిలచి సదయుండగుచు తాటోచుండు సకల విధములను. పత్రిక పాఠం చూస్తూ ఉన్నప్పుడు అయినా చనిపోయిన వారు సమాధిలో నుండి బయటికి వస్తారు. ఎందుకు వస్తారయ్యా? వారు భూమి మీద జీవించిన జీవితాన్ని మరలా తిరిగి అనుభవించడానికి. దేవుని కొరకు నిందలు భరిస్తే, దేవుని కొరకు అవమానం భరిస్తే, దేవుని కొరకు మనం జీవితాన్ని జీవిస్తే తినుడురా, పరలోకములో తీర్పు అనంతరము పరలోక భాగ్యాన్ని అనుభవించడానికి దేవుడు నేను లేపుతూ ఉన్నాడు. అది అనుభవించడానికి భక్తులు లేస్తారు. రెండవది ఏమన్నా, భూమి మీద దేవుని ఎరుగక, దేవుని మాట వినక, దేవుని వైపు చూడక, దేవుని మహిమపరచకుండా దేవుని మాట నిర్లక్ష్యము తెలుసు, దైవ సేవకులు నిందిస్తూ, దైవ సేవకులను బాధ పెడుతూ, దైవ సేవకులను అవమానపరుస్తూ ఉండేటువంటి వారి విషయాన్ని కోస్తే వారు నిందలు భరించడానికి వారు తిరిగి లేస్తారు. అంత మాత్రమే కాదు, వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాతాళమును దేవుడు ఏర్పాటు చేశాడు, అందులో ప్రవేశిస్తారు. జాగ్రత్త, రెండో స్థిరమైనదే, ఏది కూడా అశాశ్వతమైనది కాదు. పరలోకములో ఆ పరలోకము నిత్యానందం ఉంటుంది, నరకములో నిత్య బాధలు ఉంటాయి. అక్కడ పండ్లు కొనుక్కుట నిత్యము ఏడుపు ఒకడం ఉంటుంది. దేని బిడ్డలా గుర్తు చేస్తూ ఉన్నాం కనుక దేవుని భూమి పైన ఉన్నటువంటి వారు తమ లెక్క ప్రకారముగా కాక, దేవుని లెక్క ప్రకారము ఆయుష్ పూర్తయిన వెంటనే వారిని చనిపోతారు. చనిపోయిన వారిని సమాధి చేస్తారు. ఎందుకంటే దేవురా, వారు అప్పుడు మనము ఇప్పుడు. ముందు చనిపోయిన తర్వాత మనము చనిపోతాం. ముందు వారు చనిపోయినా ఇప్పుడు తర్వాత మనము చనిపోతాం. కనుక దేవుడా, తర్వాత వారి సమాధి చేస్తారు. ఎందుకనంటే దేవుడా, ఈ భూమి మీద ఎలాగూ వారికి నెమ్మది ఉండదో, రెండోది తెలుసా, ఇతరులు నెమ్మదిగా ఉంచరు. వారికి నెమ్మది లేకపోతే ఒక విధం, కానీ ఇతరులు నెమ్మదిగా ఉంచరు. కనుక వారికి ఆ సరి అయినటువంటి ప్లేస్మెంట్ దేవుడు ఏర్పాటు చేస్తున్న విషయం కూడా నేను గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ప్రశాంతంగా ఉండరు, ప్రశాంతముగా ఉండే వారిని కూడా ఉండరేవనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏమన్నాడంటే, కనీసం సమాధిలోనైనా హ్యాపీగా పడుకుంటారని, అది శాశ్వతమైనటువంటి మాట మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దాని గ్రంథంలో 2వ అధ్యాయము 12వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో సమాధిలో ఉన్నటువంటి అనేకులు లేస్తారని. అనేకులలో క్రీస్తు రాకలకు ముందు మనం చనిపోతే మనము కూడా అనేకుల్లో ఉంటాం. లేకపోతే అంతవరకు సజీవులుగా అంటే వారితో కూడా మేఘముల మీద కొనిపోతాం. అందుకే పత్రిక పాఠంలో పౌలు గారు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? దినములరా, ఏమన్నా తెలుసా? ఏమన్నా చెప్పండి. శాశ్వతమైనది, స్థిరమైనది పరలోకమే, అదే మన స్వాస్థ్యం, అదే మనకు స్వాతంత్ర్యం, అదే మనకు నిత్య జీవం, అదే మోక్ష భాగ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం ద్వారా మాట చెబుతూ ఉన్నాడు. పిల్లరా, మరలా చెబుతున్నాను, భూమి మీద మన ఆయుష్కాలము పూర్తయితే మరణిస్తాము. మరణిస్తే సమాధికి చేరుతాము. తర్వాత దేవుని యొక్క పిలుపును బట్టి
ఈ లోకములో మనుషులను నరులారా తిరిగిరని ఎలాగైతే పిలిచాడో చనిపోయినటువంటి వాటికి సమాధిలో నుండి లాజరును పిలిచినట్లుగా పిలుస్తారు. తప్పకుండా లాజరు బయటకు వచ్చినట్లుగా మనము కూడా వస్తాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. ఆ తీర్పు తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 34 వరకు మనం చూస్తాం. దేవుని నామాన్ని మహిమపరిచిన భక్తులందరి విషయంలో తీర్పు దినమున జరగబోదిదే. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా రండి, నీ కొరకు ఏర్పాటు చేయబడిన నా తండ్రి రాజ్యములోనికి వెళ్ళండి. వారు చేసిన కార్యముల గురించి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టుతురి, నేను దప్పిగా ఉంటే దాహము తీర్చుతురి, నేను పరదేశంలో చేర్చుకుంటురి, నేను రోగినై ఉండి నాకు చూడవచ్చుతురి. నాకునా అయ్యా మీకు ఎప్పుడు చేశామయ్యా? చేశా. మెక్కిలు అలుపులైన వారిలో ఒకరికి మీరు అలాగం చేస్తారు కనుక అది నాకు చేసినట్లయిన ప్రభు సాక్ష్యం ఇచ్చి వారిని కుడివైపున వారిని చూసి వారి కొరకు ఏర్పాటు చేయబడిన నిత్య రాజ్యంలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఎడమవైపున వారిని చూసి అంటాడు, నా తండ్రి చేత శపించబడిన వారులరా, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన పాతాళ అగ్నిగుణంలో వెళ్ళమనిషికి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం, ఈ తీర్పు కన్ఫామ్. నీవు తీర్చే తీర్పు స్థిరమైనది కాదు, న్యాయమైనది కాదు. అసలు దేవునికి ఇష్టమైన తీర్పును తీర్చలేకపోతూ ఉన్నావు, న్యాయము జరిగించలేకపోతున్నావు, అబద్ధాన్ని నమ్ముకుంటున్నావు, మోసాన్ని నమ్ముకుంటూ ఉన్నావు, నీ పేరు కోసం చేస్తూ ఉన్నావు, నీ గొప్పతనం కోసం చేసుకుంటూ ఉన్నావు. లేదు లేదు ప్రేమటువంటి వరద, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం, దేవుని రాజ్యమునకు వారసులు కాగలుగుదాము. కనుక ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో అయితే వారు బరిశాశ్వతమైన దేశమును కోరుచున్నాం. అయ్యా ఈ పదవి మనకు శాశ్వతము కాదు, ఈ నాయకత్వం శాశ్వతము కాదు, ఈ ఉద్యోగము శాశ్వతమైనది కాదు, ఈ జీవితము శాశ్వతమైనది కాదు, ఈ గృహాలు స్థిరమైనవి కావు, ఈ పొలాలు స్థిరమైనవి కావు 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 ఎప్పటికీ కానేరవు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీదైతే రేపు మరొకరిది, రేపు మరొకరైతే ఎల్లుండి మరొకరిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమటువంటి బిడ్డలారా. కనుక రాత్రి ఉదయకాల సమయంలో ప్రభు పేరు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనం అంటాడు. దేవుని బిడ్డలారా, ఏమన్నా తెలుసా? మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. ఎంత ధన్యకరమైనటువంటి మాట. నీవు చనిపోయిన తర్వాత నీ క్రియలో నిన్ను కూర్చి సాక్ష్యం ఇవ్వడం గొప్ప విశేషం కాదు, కానీ నీకు గ్యారంటీగా ఉండే నమ్మకం ఉండాలి. నీవు జీవించిన జీవితం, మార్పు చెందిన జీవితం, నువ్వు చేసిన దుష్క్రియలు, ఇవన్నీ నీకు నీకు డిసైడ్ చేసుకుంటాయి. నువ్వు పరలోకం వెళ్తావో లేదో నీ క్రియలని నీకు అర్థమవుతాయి, నీ తీర్పులు నీకు అర్థమవుతాయి, నువ్వు చేసిన మోసాలు నీకు అర్థమవుతాయి. లేదా నువ్వు చేసిన మంచి అది నిజం అనుకుంటే దినమురా ఆ సాక్ష్యము ద్వారానే నువ్వు పరలోకము చేరుతావు లేదా నరకానికి వెళతావు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం, చిరకాలము నేను ఈ మందిరములో నివాసము. ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క జీవిత లక్ష్యం. నీ క్రైస్తవ జీవితంలో తినడ ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత. గమనించండి, ఏది మనకు శాశ్వతమో కాదో శాశ్వతమైన పరలోకము. ఈ రోజున సంఘము దేవుని బిడ్డ ధనము కోసము ప్రాకులాడుతూ ఉన్నది. కారణం తెలుసా? దైవ సేవకులు వాటి కోసమే ఏడుస్తూ ఉన్నారు, వాటిని సంపాదించడం కోసమే ప్రాకులాడిపోతూ ఉన్నారు, పోగేసుకుంటూ ఉన్నారు. అవసరం ఉన్నదా అవసరం లేదని కూడా చూడడం లేదు. నేను గుర్తు చేస్తున్నాను, నేను ఒకటే ప్రియమైన నమ్మకం, నాకు ఏదైనా అవసరమైతే నా ప్రభు నాకు ఇస్తున్నాడు, నాకు అనవసరమైనది తీసుకుంటున్నాను. అది మనుషుల ద్వారా కానివ్వండి, లేక ప్రకృతి ద్వారా కానివ్వండి, ఎలా పోయినప్పటికీ కూడా చింతించవలసిన వాడు క్రైస్తవుడు కాడు, సేవకుడు అంతకన్నా కాదు. దీని వలన దేవుడు కూడా మన ఆత్మీయ జీవితం పాడైపోతున్నారు కూడా దేవుడు తీసేస్తాడు. దీని వలన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపడుతుందనుకోండి,
అది మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసమే విజయం, విశ్వాసమే అపజయం. ఏది నువ్వు కోరుకుంటావో దాన్ని బట్టి నీ ప్రతిఫలం ఉంటుంది. దేవుని కృప మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.